వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఈ విషయాన్ని మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే పోయిన ముఖ్యమంత్రి కనీసం అఖిలపక్షం కాదు కదా, బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం కూడా లేదు. కృష్ణా జలాల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి పోయి అటెండ్ అయ్యి తనకు కావాల్సింది తను మాట్లాడుకున్నాడు. మన కేసీఆర్ మాత్రం హైదరాబాద్లో ఫామ్ హౌస్లో పడుకొని నేను రావట్లేదు, నాకు పని ఉంది అని సింపుల్గా ఒక లెటర్ రాసి సైలెంట్గా ఇంట్లో పడినాడు. వాళ్ళు తోడుకొని అవతల పడ్డారు. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోకపోతే జనం దుమ్మెత్తిపోసిరు, ఎట్లా పోవు నువ్వు తెలంగాణ వాటా కోసం ఎందుకు కొట్లాడవని. మళ్ళీ సెకండ్ టైం పెట్టిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు తప్పని పరిస్థితుల్లో ప్రజల ఒత్తిడి మేరకి అటెండ్ అయిన ఢిల్లీకి పోయి. ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగిన దుర్మార్గం. నాట్ ఈవెన్ సింగిల్ అఖిలపక్ష సమావేశం పోయిన 10 ఏళ్ళుగా పెట్టలే. సో ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం మంచి పరిణామమే, కానీ ఇది కొనసాగాలి. ఈ ట్రెండ్ కొనసాగాలి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఎస్, అంత పెద్ద బనకచర్ల ప్రాజెక్టు, దట్టు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ని రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు అన్న పేరు మీకే వస్తుంది. లేదు మా గురువు అని ఏమైనా లోపాయకారి ఒప్పందాలు కానీ ఇంకోటి చేసుకుంటే జనమే తిరగబడే రోజు వస్తుంది. మీకు ఎలక్షన్స్లో భారీ దెబ్బ పడుతుంది. ఎందుకంటే అది ఎప్పటికీ నిలిచిపోతుంది. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే అది కట్టిరు, ఇప్పుడు కేసీఆర్ని అంటలేరు. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, రాయలసీమకు పోయి రత్నాల సీమ చేస్తా అన్నాడు, రోజా ఇంట్లో రొయ్యల పులుసు తినొచ్చిండు, ఎందుకు చేపల పులుసు తినొచ్చిండు అని మనం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాం కదా. అది ఎలక్షన్స్లో ఒక ఎజెండా కింద మారింది కదా. జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్కి పిలిపించి స్కెచ్ చేసి, మెగా కృష్ణారెడ్డిని పిలిపించి సంగమేశ్వరం టెండర్ ఆయనకే వచ్చేలా చేసి మొత్తం ప్లాన్ అంతా వర్కౌట్ చేసిరు కదా. ఎంత పెద్ద అపవాదుని మూటగట్టుకున్నాడు కేసీఆర్ ఈ విషయంలో. సో రేపు మీరు ఈ అపవాదుని, ఇంత దారుణమైన అవమానాన్ని ఎదుర్కోవద్దు అనంటే చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా ఈ విషయంలో కొట్లాడాలి. ముఖ్యమంత్రి మీ మీదనే ఉన్నది ఇది.